నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. రాజధాని అమరావతి పునర్నిర్మాణంకు ప్రధాని మోడీ హాజరు కానున్నారు. వెలగపూడి సచివాలయం వెనుక సభను ఏర్పాటు చేశారు. దాదాపు 5 లక్షల మంది ప్రజలు ఈ సభకు హాజరు కానున్నారు. ఏర్పాట్లను మంత్రి నారాయణ ఎప్పటికప్పుడు పరిశీలించారు. ప్రధాని పర్యటన దృష్ట్యా పగడ్బందీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దాదాపు 53,000 కోట్ల రూపాయల పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు సభా ప్రాంగణానికి ప్రధాని చేరుకోనున్నారు. ప్రజలు సభా ప్రాంగణానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు జయంతిని నస్రాపేటలో నిర్వహించారు. నస్రాపేట ఏరియా హాస్పిటల్లో కోడెల శివప్రసాదరావు విగ్రహాన్ని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు పుల్లారావు, అరవింద్ బాబు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, కోడెల తనయుడు కోడెల శివరాంతో కలిసి మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆవిష్కరించారు. పల్నాడు అభివృద్ధికి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేసిన కృషి మరవలేనిదని నేతలు అన్నారు. రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. వెలగపూడి సచివాలయం వద్ద జరగనున్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆధార్ కార్డుతో ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు ఎటువంటి ఇబ్బంది లేదు. అందరూ పాసులు అవసరం లేదు. ఈరోజు నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభం జరుగుతూ ఉంది. రాజధాని చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా హాజరవటానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఈ రాజధాని ప్రాంతం ఇక్కడ మరి పునఃప్రారంభమై అభివృద్ధి చెంది ఈ అభివృద్ధి ఫలాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భావితరాలందరికీ కూడా చేరాలని చెప్పి మేమందరం కూడా ఒక సంకల్పంతో పనిచేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ గత 5 సంవత్సరాల రాక్షస పాలనలో ఈ అమరావతికి సంబంధించినటువంటి దహనకాండకి పూనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దించే విధంగా అమరావతి రాజధాని పునర్నిర్మాణ శంకుస్థాపనకు ప్రధాని మోడీ రాష్ట్రానికి రానున్నారు. అమరావతి సభకు పశ్చిమ నియోజకవర్గం నుంచి వెళ్లే బస్సులను ఎమ్మెల్యే గల్లా మాధవి జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రాజధాని పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రజలను తరలిస్తోంది. అమరావతిలో జరగనున్న మోడీ సభకు పశ్చిమ నియోజకవర్గం నుంచి 300 బస్సులు, 300 కార్లు, 500 బైక్లతో సుమారు 30,000 మంది తరలి వెళుతున్నారని ఎమ్మెల్యే గల్లామాధవి చెప్పారు. గత పాలకులు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని మండిపడ్డారు. నేడు ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రజా రాజధాని అద్భుతంగా నిర్మాణం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. మన అమరావతి పునఃప్రారంభ మహోత్సవానికి అందరం కూడా వెల్లువెత్తున బయలుదేరాము. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమానికి దాదాపుగా 300 బస్సులు, అదేవిధంగా 300 కార్లు మరియు 500 బైకులతో దాదాపుగా 30,000 మంది వెల్లువెత్తున ఈ యొక్క కార్యక్రమానికి హాజరవడం కోసం అందరం కూడా బయలుదేరాము. నరేంద్ర మోడీ గారు వచ్చి దీన్ని పునఃప్రారంభించబోతున్నారు. ఆంధ్ర రాష్ట్ర కళల రాజధాని అయిన అమరావతిని మళ్ళీ ప్రారంభించుకుంటున్నాం. చాలా శుభ సందర్భం. గడిచిన 5 ఏళ్లుగా రాజధాని లేని రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ని ఎలా నిర్వీర్యం చేశారో మనం గత పాలకుల్ని చూసాము. మరి ఇప్పుడు మనకి నిబద్ధతతో ఈ కూటమి నాయకత్వం మొత్తం కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితుల్లో అద్భుతమైన రాజధాని, ప్రపంచంలోనే ధీటుగా ఉండే ఒక రాజధానిని నిర్మించుకోవడానికి తొలి అడుగు వేస్తూ ఉన్నాము. దానికి అందరం కూడా సంసిద్ధమయ్యి వెల్లువెత్తున బయలుదేరడం జరుగుతుంది. మానవత స్వచ్ఛంద సంస్థ సేవా కార్యక్రమాలను విస్తృతపరుస్తోంది. పలకలూరు గార్డెన్స్ మహాప్రస్థానాలకు 2 వీల్ చైర్లను అందజేశారు.
మానవతా సంస్థ ఈ ఏడాది విద్య వైద్య రంగానికి ప్రాధాన్యత ఇస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తున్నట్లు మానవతా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత నన్నపనేని రాజకుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జీపీఆర్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత గంటా పున్నారావు సౌజన్యంతో మహాప్రస్థానానికి వీల్చైర్లను అందజేశారు. కార్యక్రమంలో సెక్రటరీ సతీష్, ట్రెజరర్ సాయిరాం, నూతలపాటి తిరుపతయ్య పాల్గొన్నారు. మానవతా సంస్థ ద్వారా ఎన్నో సేవలు భవిష్యత్తులో అందిస్తామని చైర్మన్ రమేష్, అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీనివాసరావు తెలిపారు. మానవతా సేవలను నన్నపనేని రాజకుమారి అభినందించారు. వారు చేసిన చాలా మంచి కార్యక్రమం నాకు అనిపించింది. అది గంగిగోవు పాలు గట్టిడేనని చాలంట. అందుకని చెప్పి ఏదేమైనా ఒక మంచి కార్యక్రమానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టక్కర్లేదు. అవసరానికి ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టినా చాలు. అత్యవసరానికి అటువంటి ఆలోచన ఉండాలని కోరుకుంటున్నానండి. చాలా జనరల్ హాస్పిటల్స్లో స్ట్రెచర్స్ ఉండలేదు, వీల్ చైర్స్ ఉండలేదు. కాబట్టి అటువంటి హాస్పిటల్స్ కూడా మనం సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. ఎవరైనా సరే ముందుకు వచ్చేసి ఈసారి హాస్పిటల్స్ కూడా మనం చూడాల్సిన అవసరం పేద రోగుల కోసం అని నేను భావిస్తున్నాను. ఓ మంచి కార్యక్రమంగా నేను భావిస్తూ మన వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విశిష్ట అతిథి ఈ సంస్థకి ముఖ్య అతిథిగా వచ్చి మన గంటా పున్నారావు గారి ద్వారా ఇక్కడ మనకి వీల్ చైర్స్ 2 మహాప్రస్థానానికి అందించడం మాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన తిరుపతి పంతులు గారు అందరి సమక్షంలో ఈ వీల్ చైర్స్ అందిస్తున్నారు. తాండవ కృష్ణ గారు, మన సుందరరామయ్య గారు అందుకుంటున్నారు. వాటిని మా ఈ సంస్థ తరఫున ఇంకా ఎక్కువ కార్యక్రమాలని మేము చేస్తామని మా రమేష్ గారిని ఒక్క నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. షీల్డ్ అందించవలసిందిగా. గంటా పున్నారావు గారిని మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మేడం గారు రావడం అనేది చాలా అదృష్టం. ఇటువంటి జనాల్లో మానవతాలో చాలా సపోర్ట్ ఇస్తూ ఉంటారు మేడం గారు. వారి బ్లెస్సింగ్స్, సలహాలు మేము తెనాలి మానవతాలో కూడా తీసుకుంటూ ఉంటామండి. రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చిన ఘనత మాజీ సీఎం జగన్ కు దక్కుతుందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మండిపడ్డారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి రాజధాని అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి తరలివెళ్తున్న బస్సులను జెండా ఊపారు. దేశం గర్వించదగ్గ ప్రజా రాజధాని నిర్మాణాన్ని సీఎం చంద్రబాబు చేస్తారని నసీర్ చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజ్జిల, కార్పొరేటర్లు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అమరావతి పునర్నిర్మాణ సభకు విచ్చేస్తున్నటువంటి మోడీ గారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, ప్రజల రాజధాని అమరావతి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఒక పండగ వాతావరణంలో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ప్రపంచంలోనే అందరి ముందు కూడా సిగ్గొచ్చేటువంటి విధంగా పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చంపపెట్టులాగా ఈరోజు 8 నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి శుభ సందర్భంలో అమరావతిలో 1,00,000 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలను శ్రీకారం చుట్టేటువంటి సందర్భాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలు ఒక పండుగగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. ఎడ్ల పందాలతో ఒంగోలు జాతికి పూర్వ వైభవం వస్తుందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. వడ్లమూడి క్వారీ బాలకోటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ధూళిపాల వీరయ్య చౌదరి మెమోరియల్ జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభరాజ్యాల బలప్రదర్శన పోటీలు ప్రారంభమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే సంగండేరి చైర్మన్ ధూళిపాల నరేంద్రకు మార్ సంప్రదాయ పూజలు చేసి పోటీలను ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే సంగండేరి చైర్మన్ ధూళిపాల నరేంద్ర కుమార్ సాంప్రదాయ పూజలు చేసి పోటీలను ప్రారంభించారు. అతిథులు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్, పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, టంగుటూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రాంగణంలోని ఎన్టీఆర్, వీరయ్య చౌదరి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి జ్యోతి ప్రజ్వలన చేశారు. తొలి రోజు రాష్ట్ర నలుమూలల నుండి 17 జతల ఎడ్లు టచ్పల్ విభాగంలో 600 కిలోల బండ్లను హోరాహోరీగా లాగాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, రైతు సోదరులను ప్రోత్సహించేందుకు ఎడ్ల పందాలు నిర్వహిస్తున్నామని, మండు వేసవిలో వడ్లమూడిలో పందాలు నిర్వహించడం సాహసోపేతమే అన్నారు. వచ్చిన వాళ్ళు ఇంతకుముందు నిర్వాహకులు కూడా
ఏంటంటే ఎక్కడా లేనట్టుగా చక్కగా గ్యాలరీ కానీ ఏర్పాట్లు కానీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి కూడా మన ప్రాంతంలో మరి రైతు వారీగా పోటీలను నిర్వర్తించే దానిలో ఇవి మన ప్రాంతంలో నిర్వహిస్తున్నందుకు దీనిలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు సోదరులు బీసీ జనార్దన్ రెడ్డి గారిని మాట్లాడారు. ఏదైతే ఈ యొక్క ఎద్దుల పందాలు మరుగున పడిపోయే సమయంలో కూడా ఇక్కడ నిర్వాహకులందరూ కూడా ఇక్కడ కలిసి నిర్వహించడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఇక్కడ మనము పూర్వీకుల ముందు ప్రతి గ్రామంలో కూడా దూలపెద్దలు పెంచి దానికి దూలాలు పెట్టి దాని విధంగా రైతులకు ఒక గుర్తింపు తెచ్చేటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం. అటువంటిది మళ్ళీ ఈరోజు ఈ గ్రామంలో జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది. అందులో మొదటగా నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమం మామూలుగా ఉదయమే సాయంకాలం రావాల్సింది. కార్యక్రమంలో అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యక్రమం ఆత్మకూరు ఉండడంతో పోయినప్పటికీ ఏ సమయం ఏమైనా పర్వాలేదు అన్నప్పుడు ఒక ఆత్మీయ సోదరుడు నాకు, ఎందుకంటే ఎప్పుడో నేను కోరుకుంటూ ఉంటాం మేమందరం కలిసిమెలిసి తిరిగేటప్పుడు. అటువంటి కార్యక్రమానికి రావడానికి చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరిపి రైతు సోదరులందరినీ కూడా ఆనందపరచాలని, ఇక్కడ గెలుపు ఓటములు సామాన్యం, అందరికీ గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు ఎక్కువ తక్కువ కాదు కాబట్టి అందరినీ సమానంగా తీసుకోవాలని తెలియజేస్తూ అమరావతి పునఃప్రారంభ సభా కార్యక్రమానికి బయలుదేరిన బస్సులను జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు ఎర్రగూపు నాగేశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు. నసీర్ అహ్మద్ ఆదేశాల మేరకు 12వ క్లస్టర్ ఇన్ఛార్జ్ బద్దిన శంకర గౌడ్ ఆధ్వర్యంలో అమరావతి పునఃప్రారంభ సభకు బయలుదేరారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి పాటిబండ్ల బలరాం, రాష్ట మైనార్టీ సెల్ నాయకులు కెఎం హుస్సేన్, డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాలం ముకుందరావు, తెలుగు యువత నాయకులు సముద్రాల గణేష్ తదితరులు ఈ సభకు బయలుదేరి వెళ్లారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ప్రజలు భారీగా తరలి వెళ్లారు. ప్రతిపాడు నియోజకవర్గం నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో కూటమి నాయకులు బయలుదేరారు. కూటమి ప్రభుత్వంలో అమరావతి నిర్మాణాలు తిరిగి ప్రారంభం అవడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. తెలుగుదేశం ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.